9 టీవీ డిజిటల్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా కేంద్రం స్థానిక అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నూతనంగా నియమింపబడ్డ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి పార్లమెంటరీ సమన్వయకర్త కర్ణం ధర్మశ్రీ, అనకాపల్లి మాజీ పార్లమెంటు సభ్యురాలు బీసెట్ సత్యవతి, పెందుర్తి సమన్వయకర్త ఆదిఫ్ రాజు, జడ్పీటీసీ శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మెంబరు శ్రీమతి ఏర్ల అనురాధ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సీరం నదియా, అలాగే 7 నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు, ఆయా మండల మహిళా అధ్యక్షులు, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత జగనన్న ప్రభుత్వంలో మహిళలకు జరిగిన మేలులను వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పేరిట మహిళలకు చేసిన మోసాలను ఎండగట్టారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన మాజీ ఐటీ శాఖ మంత్రులు, సోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్, నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గౌరవ శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ కు, పాకిరవపేట సమన్వయకర్త కంపాల జోగులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు. నియోజకవర్గ స్థాయిలో చేసినటువంటి మహిళా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, కార్పొరేట్ సోదరిమణులు ఉన్నారు. మీరందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ధర్మశ్రీ గారికి, అదీప్ రాజు గారికి, ఎంపీ సత్యవతమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవానికి పిలిచిన వెంటనే వచ్చినందుకు వీరికి నా చిన్న చిరుకానుక అది స్వీకరించి వెళ్ళవలసిందిగా. మరి చాలా పనులు ఉన్నాయి సార్ వాళ్ళకి, కానీ ఈ కార్యక్రమం కోసం తమ టైం అంతా వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. నన్ను ఈ మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు గారికి, అలాగే 7 నియోజకవర్గ శాసనసభ్యులకు కూడా, మాజీ శాసనసభ్యులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మరి నర్సీపట్నం శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు అయితే మరి నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు. అక్కడ నేను పనిచేసిన విధానాన్ని గుర్తించి మళ్ళీ మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చారు. అలాగే మళ్ళీ ధర్మశ్రీ గారు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నాకు ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలుగా, మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా మరి ఎస్ఎస్ఎల్ అధ్యక్షురాలుగా చేశారు. మళ్ళీ ఆ పనిలో కూడా ముందుకి, అంటే ఒక మహిళ ఒక మారుమూల ఉండిపోకుండా తన కష్టాన్ని రాజకీయంగా మనం ఎంత కష్టపడతామో వారికి ఉన్నతమైన స్థానంలో జగనన్న ఉంచుతాడో అనడానికి నేను ఒక నిదర్శనం అండి. మరి ఎందుకంటే నేను అసలు జగనన్న ప్రభుత్వంలో నేను ఒక వార్డు మెంబర్ కన్నా చేసి జగనన్నతో నేను కార్యకర్తగా ఉండాలని నేను ఆశపడ్డాను. కానీ ఆ టైంలో నాకు మా ఎమ్మెల్యే గారు గణేష్ గారు నాకు సర్పంచ్గా అవకాశం ఇవ్వడం, అలాగే ఈ అంచెలంచెలుగా నన్ను ఇప్పుడు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కూడా నన్ను ఆశీర్వదించి ఈ పదవిలో పెట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి పార్టీ ఆఫీసు భరత్ గారు అయితే నాకు ఎంతో సపోర్ట్ చేశారు. నేను అన్నప్పుడు అందరూ ఎక్కడో పెట్టడం ఎందుకమ్మా, మన పార్టీ ఆఫీసులోనే పెట్టు అని చెప్పి భరత్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఇక్కడ క్యాడర్ని అంతా ఎలక్ట్ చేసి నాకు సహాయ సహకారాలు అందించారు. మరి ముఖ్యంగా మరి అమరన్నను కలిసినప్పుడు, అమరన్న నువ్వు ఏ కార్యక్రమం చేసినా నాకు ముందుగా చెప్పమ్మా, నేను ప్రతిదానికి నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మరి ఇప్పుడు వచ్చిన మన మహిళలందరికీ కూడా మరి భోజన ఏర్పాటు అమరన్నే చేశారు. అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను పిలిచిన వెంటనే మీరు అందరూ కూడా ప్రేమతో వచ్చారు. అయితే నేను చాలా మందికి ఫోన్లు చేయలేకపోయానండి, ఎందుకంటే నాకు కొన్ని ఫోన్ నెంబర్ లేకపోవడం, నేను కొత్తగా మరి మహిళా అధ్యక్షురాలుగా నియమించబడటం వల్ల నాకు కొంతమంది ఫోన్ నెంబర్లు తెలియక ఒకరికొకరు చెప్పుకొని కూడా మీరు అందరూ వచ్చారు. హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని కూడా నేను
ఒక మహిళ గ్రూప్ ఒకటి యాడ్ చేసి అందులో ప్రతి మెసేజ్ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేసినా దానికి అందరికీ కూడా మెసేజ్ అందిస్తాను. దానికి ఫుల్ సపోర్ట్ గా నాకు అను, అలాగే నదిగా లక్ష్మి కూడా నాకు ఫుల్ సపోర్ట్. నేను ఈ కార్యక్రమాలు చేసిన ప్రతి దానిలో కూడా మరి నదిగా నాకు సొంత సహోదరిగా తోడుండి ఇప్పుడు వరకు నడిపించింది. జగనన్న ప్రభుత్వంలో మరి ఈ 7 నియోజకవర్గాల్లో కూడా మరి మహిళా అధ్యక్షురాలుగా నాతో పాటు మీరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో సీఎంగా మళ్ళీ ఏ నియోజకవర్గాల సమన్వయకర్తల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడానికి నా వంతు కష్టపడి నేను పనిచేస్తానని తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు సపోర్ట్ అందించాలని మనం చేస్తూ, అలాగే ఇంకొక సహోదరి మరి నాతో పాటు మండలంలో పప్పుశెట్టిపల్లి సర్పంచ్ గా ఉంది విజయ, తను కూడా ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్ గా ఉంటూ ఒకదాని వేళకు నేను కూడా వస్తానని చెప్పి నాకు తోడుగా ప్రతి చోట కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొని మనందరం కూడా ఈ విధంగా కలిసిమెలిసి మన జగనన్న గెలుపు కోసం అందరం కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ, మండల మహిళా అధ్యక్షురాలు ఉన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి, అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, తర్వాత ముఖ్యమైన మహిళా నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను సన్మానించాలని నేను ఆశపడుతున్నాను. ఈ మహిళా దినోత్సవం రోజు కంగారు పడొద్దు, వెళ్ళొద్దు, ఆ కార్యక్రమం చూసుకొని నెమ్మదిగా భోజనం చేసి అందరూ వెళ్ళాలని మనం చేస్తూ హృదయపూర్వక మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్పొరేట్ సోదరిమణులు ఉన్నారు, మీరందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నమస్కారం. మరొకసారి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను.